ఓం శాంతి. మురళి డేట్ 21/6/2026. మధురమైన పిల్లలారా, తండ్రి మధురాతి మధురమైన సాక్రిన్ కాబట్టి మిగిలిన అన్ని విషయాలు వదిలే ఒక్క తండ్రి స్మృతి చేసినట్లయితే మీరు చాలా మధురంగా సాక్రిన్గా అవుతారు. ప్రశ్న: మీరు తండ్రి ద్వారా శ్రీమతాన్ని తీసుకొని మీలో ఎలాంటి సంస్కారాలను నింపుకుంటారు? జవాబు: భవిష్యత్తులో మంత్రి సహాయం లేకుండా పూర్తి విశ్వంపై రాజ్యం చేసే సంస్కారాలను నింపుకుంటారు. భవిష్యత్తులో రాజధానిని నడిపే శ్రీమతాన్ని తీసుకునేందుకే మీరు ఇక్కడికి వచ్చారు. అర్థకల్పం వరకు ఎవరి నుండి సలహాలు తీసుకునే అవసరమే లేకుండా
తండ్రి మీకు శ్రీమతాన్ని ఇస్తూ ఉన్నారు. ఎవరి బుద్ధి బలహీనంగా ఉంటుందో వారే సలహాలు తీసుకోవలసి ఉంటుంది. పాట మీరే తల్లి మీరే తండ్రి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు పాట విన్నారు. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు అని ఎవరన్నారు? తప్పకుండా ఆత్మీక తండ్రే అలా అంటారు. మధురమైన ఆత్మీక పిల్లలు ఇప్పుడు సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. వారికి ఎంతో ప్రేమగా తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఆత్మీక తండ్రి తప్ప పూర్తి ప్రపంచంలో సర్వులకు సుఖశాంతులు ఇచ్చేవారు, సర్వులకు దుఃఖము నుండి ముక్తులుగా చేసేవారు వేరే ఎవ్వరూ లేరని ఇప్పుడు మీకు తెలుసు. దుఃఖములో తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు. పిల్లలైన మీరు సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. తండ్రి మనల్ని సుఖధామానికి యోగ్యులుగా చేస్తున్నారని మీకు తెలుసు. సదా సుఖధామానికి అధికారులుగా చేసే తండ్రి ముందుకు మీరు వచ్చారు. సన్ముఖంలో వినేందుకు, దూరంగా ఉంటూ వినేందుకు చాలా వ్యత్యాసం ఉందని మీరు అర్థం చేసుకున్నారు. మధువనంలో సన్ముఖంలో వస్తారు. మధువనం సుప్రసిద్ధమైనది. మధువనం బృందావనంలో వారు కృష్ణుని చిత్రాన్ని చూపించారు. నిజానికి కృష్ణుడేమీ లేడు. ఇక్కడ నిరాకార తండ్రి పిల్లలైన మీతో కలుస్తారు. మీరు స్వయాన్ని క్షణక్షణము ఆత్మ అని నిశ్చయం చేసుకోవాలి. నేను ఆత్మను తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నానని భావించాలి. పూర్తి కల్పంలో ఇటువంటి సమయం ఒకేసారి వస్తుంది. ఇది కల్పంలో మనోహరమైన సంగమయుగము. దీని పేరే పురుషోత్తమ సంగమయుగము అని పెట్టబడింది. సంగమయుగంలోనే మనుష్య మాతృలందరూ ఉత్తములుగా అవుతారు. ఇప్పుడు మనుష్య మాతృలందరి ఆత్మలు తమో ప్రధానంగా ఉన్నాయి. మళ్ళీ సతో ప్రధానంగా అవుతాయి. సతో ప్రధానంగా ఉన్నప్పుడు మనుషులు ఉత్తములుగా ఉంటారు. తమో ప్రధానంగా అవ్వడంతో మనుషులు కూడా కనిష్ట అవస్థకు దిగజారిపోతారు. కనుక ఆత్మలకు తండ్రి సన్ముఖంలో కూర్చొని అర్థం చేయిస్తారు. పూర్తి పాత్ర అంతా ఆత్మయే అభినయిస్తుంది, శరీరం కాదు. ఆత్మ మరియు శరీరాల కలయిక జరిగినప్పుడే పాత్ర అభినయిస్తుంది. ఆత్మలమైన మనము వాస్తవానికి నిరాకార ప్రపంచంలో లేక శాంతిధామంలో ఉండేవారమని మీ బుద్ధిలో ఉన్నది. ఇది ఎవరికీ తెలియదు. స్వయం అర్థం చేసుకోలేరు, ఇతరులకు అర్థం చేయించలేరు. ఇప్పుడు మీ బుద్ధికి వేయబడిన తాళం తెరవబడింది. ఆత్మలు పరంధామంలో ఉంటాయని మీరు అర్థం చేసుకున్నారు. అది నిరాకారి లోకము, ఇది సాకార ప్రపంచము. ఇక్కడ ఆత్మలైన మనమంతా పాత్రధారులము. మొట్టమొదట పాత్రను అభినయించేందుకు మనమే వస్తాము. తర్వాత నెంబర్ వారుగా వస్తూ ఉంటారు. పాత్రధారులందరూ ఒకేసారి రారు. అనేక రకాలైన పాత్రధారులు వస్తూ ఉంటారు. ఎప్పుడు నాటకం పూర్తి అవుతుందో అప్పుడు అందరూ ఒకటిగా చేరతారు. వాస్తవానికి ఆత్మ శాంతిధామ నివాసి ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వస్తుందని ఇప్పుడు మీకు పరిచయం లభించింది. తండ్రి పూర్తి సమయం పాత్రను అభినయించేందుకు రారు. మనము పాత్రను అభినయిస్తూ తమో ప్రధానంగా అవుతాము. ఇప్పుడు సన్ముఖంలో వినడం వల్ల మీకు చాలా ఆనందం కలుగుతుంది. ఇంత మజా మురళి చదవడం ద్వారా రాదు.
ఇక్కడ సన్ముఖంలో ఉన్నారు కదా. కాబట్టి మొట్టమొదట సత్యయుగ ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారు వస్తారు. భారతదేశం దేవీ దేవతల స్థానంగా ఉండేది. ఇప్పుడు అలా లేదని మీకు తెలుసు. చిత్రాలు చూస్తూ ఉన్నారు కనుక తప్పకుండా ఉండి ఉంటారు. మొట్టమొదట మనము దేవీ దేవతలుగా ఉండేవారము. మీ పాత్రను స్మృతి చేసుకుంటారా లేక మర్చిపోతారా? తండ్రి అంటారు, మీరు ఈ పాత్రను అభినయించారు. ఇది డ్రామా. కొత్త ప్రపంచం మళ్ళీ పాతదిగా అవుతుంది. మొట్టమొదట పైనుండి ఏ ఆత్మలైతే వస్తారో వారు స్వర్ణిమ యుగంలో వస్తారు. ఈ విషయాలన్నీ ఇప్పుడు మీ బుద్ధిలో ఉన్నాయి. సత్యయుగం ఆదిలో పాత్రను అభినయించేందుకు మీరు వచ్చారు. మీరు విశ్వానికి అధికారులుగా మహారాజా మహారాణిగా ఉండేవారు. ఇప్పుడు మీ రాజధాని ఉండేది, ఇప్పుడు లేదు. రాజ్యం ఎలా చేయాలో ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నారు. అక్కడ మంత్రులు ఉండరు, సలహా ఇచ్చేవారి అవసరం లేదు. ఎందుకంటే వారు శ్రీమతం ద్వారా శ్రేష్టాతి శ్రేష్టంగా అవుతారు. తర్వాత వారికి ఇతరుల నుండి సలహాలు తీసుకునే అవసరం ఉండదు. ఒకవేళ ఎవరి నుండైనా సలహా తీసుకుంటే వారి బుద్ధి బలహీనంగా ఉందని భావిస్తారు. ఇప్పుడు ఏ శ్రీమతం లభిస్తుందో అది సత్యయుగంలో కూడా స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు మీ ఆత్మ తాజాగా అవుతూ ఉంది. ఇప్పుడు మీరు ఆత్మాభిమానులుగా అవ్వాలి. శాంతిధామం నుండి వచ్చి ఇప్పుడు మీరు టాకీగా అయ్యారు. శబ్దంలోకి రాకుండా కర్మ జరగదు. ఇవి బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు. తండ్రిలో పూర్తి జ్ఞానమంతా ఉందో అలా ఆత్మలైన మీలో కూడా ఇప్పుడు జ్ఞానం ఉన్నది. నేను ఒక శరీరాన్ని వదిలి సంస్కారం అనుసారంగా మరొకటి తీసుకుంటానని ఆత్మ చెప్తుంది. పునర్జన్మలు కూడా తప్పకుండా ఉంటాయి. ఆత్మకు ఏ పాత్ర లభించిందో దానిని అభినయించి సంస్కారానుసారము మరొక జన్మను తీసుకుంటూ ఉంటుంది. రోజు రోజుకు ఆత్మలోని పవిత్రత డిగ్రీ తగ్గిపోతూ ఉంటుంది. పతితము అనే శబ్దము ద్వాపరం తర్వాత ఉపయోగిస్తారు. అయినా కొంత వ్యత్యాసం తప్పకుండా ఉంటుంది. మీరు కొత్త ఇంటిని కట్టండి. ఒక నెల తర్వాత అందులో కొద్దిగానైనా మార్పులు తప్పకుండా జరుగుతాయి. తండ్రి మనకు వారసత్వం ఇస్తారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. పిల్లలైన మీరు వారసత్వం ఇచ్చేందుకే నేను వచ్చానని తండ్రి అంటారు. ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో అంత పదవిని పొందుతారు. తండ్రి వద్ద ఏ వ్యత్యాసము లేదు. ఆత్మలైన మనల్ని చదివిస్తున్నారని పిల్లలకి తెలుసు. ప్రతి ఆత్మ తన కొరకు పురుషార్థం చేస్తుంది. స్త్రీ పురుషుల దృష్టి ఇక్కడ ఉండదు. పిల్లలైన మీరంతా అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటూ ఉన్నారు. ఆత్మలందరూ సోదరులు. వారిని తండ్రి చదివించి వారసత్వం ఇస్తారు. ఓ మధురమైన అపురూపమైన ముద్దు పిల్లలారా, మీరు చాలా సమయం పాత్ర అభినయిస్తూ ఇప్పుడు మళ్ళీ మీ వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చి కలిశారని తండ్రి ఆత్మీక పిల్లలతో అంటూ ఉన్నారు. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. ప్రారంభం నుండి పాత్ర నిర్ణయించబడి ఉంది. ప్రారంభం నుండి పాత్రను అభినయిస్తూ వచ్చారు. ఆత్మ అవినాశి, అందులో అవినాశి పాత్ర నిండి ఉంది. శరీరం మారుతూ ఉంటుంది, కానీ ఆత్మ కేవలం
పవిత్రత నుండి అపవిత్రంగా అవుతూ ఉంటుంది. సత్యయుగంలో ఆత్మ పవిత్రంగా ఉంటుంది. దీనిని పవిత్ర ప్రపంచమని అంటారు. ఇప్పుడు సుఖధామం స్థాపన అవుతుంది. మిగిలిన ఆత్మలన్నీ ముక్తిధామంలో ఉంటాయి. ఇప్పుడు ఈ అనంతమైన నాటకం పూర్తి అయింది. ఆత్మలన్నీ దోమల గుంపు వలె అక్కడకు వెళ్తాయి. ఈ సమయంలో ఏ ఆత్మ వచ్చినా పతిత ప్రపంచంలో వారికి ఏమీ విలువ ఉండదు. వాస్తవానికి ఎవరైతే మొట్టమొదట కొత్త ప్రపంచంలో వస్తారో వారికే విలువ ఉంటుంది. ఒకప్పుడు కొత్త ప్రపంచం ఉండేది, అదే ఇప్పుడు పాతదైపోయింది. కొత్త ప్రపంచంలో దేవతలు ఉండేవారు. అక్కడ దుఃఖమనే పేరు ఉండేది కాదు. ఇక్కడ అకాపారమైన దుఃఖం ఉండేది. తండ్రి వచ్చి ఈ పాత దుఃఖ ప్రపంచం నుండి ముక్తులుగా చేస్తారు. ఈ పాత ప్రపంచం తప్పకుండా పరివర్తన అవుతుంది. ఎలాగైతే పగలు తర్వాత రాత్రి, రాత్రి తర్వాత పగలు వస్తాయో అలా ఈ ప్రపంచం తప్పకుండా మారుతుంది. మనం సత్యయుగానికి అధికారులుగా అవుతామని మీకు తెలుసు. మరి ఎందుకు మనము స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయరాదు? కొద్దిగానైనా శ్రమ పడాలి. రాజ్యాన్ని పొందడం సహజమైన విషయం కాదు. తండ్రిని స్మృతి చేయాలి. క్షణక్షణము స్మృతిని మరిపింప చేయడం మాయ చేసే అద్భుతం. దీని కొరకు ఉపాయాన్ని రచించాలి. నావారుగా అవ్వడం వల్ల స్మృతి స్థిరంగా ఉండిపోతుందని అనుకోకండి. స్మృతి చేయకుంటే ఇక పురుషార్థమేం చేస్తారు? జీవించి ఉన్నంత వరకు పురుషార్థం చేయాలి. జ్ఞాన అమృతాన్ని సేవిస్తూ ఉండాలి. ఇది మన అంతిమ జన్మ అని కూడా మీరు అర్థం చేసుకున్నారు. దేహ భావన వదిలి ఆత్మాభిమానిగా అవ్వాలి. గృహస్థు వ్యవహారంలో ఉంటూ పురుషార్థం తప్పకుండా చేయాలి. కేవలం స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకొని తండ్రిని స్మృతి చేయండి. త్వమేవ మాతాస్య పిత. ఇదంతా భక్తి మార్గపు మహిమ. మీరు కేవలం ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. నేనొక్కడినే సాక్రిన్. మీరు కూడా మిగిలిన విషయాలన్నీ వదిలి చాలా మధురమైన సాక్రిన్గా అయిపోండి. ఇప్పుడు మీ ఆత్మ తమో ప్రధానమైపోయింది. దాన్ని సతో ప్రధానంగా చేసుకునేందుకు స్మృతి యాత్రలో ఉండండి. తండ్రి నుండి సుఖ వారసత్వాన్ని తీసుకోండి అని అందరికీ అర్థం చేయించండి. సుఖము సత్యయుగంలోనే ఉంటుంది. సుఖధామానికి స్థాపన చేయువారు ఒక్క తండ్రి మాత్రమే. తండ్రిని స్మృతి చేయడం చాలా సహజం. కానీ మాయ వ్యతిరేకత చాలా ఉంది. కనుక ప్రయత్నం చేసి నన్ను స్మృతి చేసినట్లయితే మలినాలు తొలగిపోతాయి. సెకండ్లో జీవన్ముక్తి అనే మహిమ చేయబడుతుంది. ఈ డ్రామాలో ప్రతి ఒక్కరూ తమ పాత్రను రిపీట్ చేయాలి. డ్రామాలో అందరికంటే ఎక్కువ మనకే పాత్ర ఉంది. సుఖం కూడా అందరికంటే మనకే ఎక్కువగా లభిస్తుంది. తండ్రి అంటారు, మీ దేవీ దేవతా ధర్మము చాలా సుఖాన్ని ఇస్తుంది. మిగిలిన వారంతా లెక్కాచారాలు సమాప్తి చేసుకొని శాంతిధామానికి వెళ్తారు. ఎక్కువ విస్తారంలోకి మనమెందుకు వెళ్ళాలి? అందరినీ తిరిగి తీసుకెళ్లేందుకు తండ్రి వస్తారు. దోమల వలె అందరినీ తీసుకువెళ్తారు. శరీరాలు సమాప్తమైపోతాయి. అవినాశి అయిన ఆత్మ తన లెక్కాచారాన్ని ముగించుకొని వెళ్ళిపోతుంది. ఆత్మ అగ్నిలో పడటం వల్ల పవిత్రంగా అవ్వదు. ఆత్మ స్మృతి రూపీ యోగం ద్వారానే పవిత్రంగా అవ్వాలి. దీనినే యోగ అగ్ని అని అంటారు. సీత అగ్ని నుండి వెలుపలికి వచ్చిందని
నాటకం తయారు చేశారు. అగ్ని నుండి ఎవరూ ఒక్కరూ వెలుపలికి రారు. సీత అయిన మీరంతా ఈ సమయంలో పతితులుగా ఉన్నారు. రావణ రాజ్యంలో ఉన్నారని తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక్క తండ్రి స్మృతి ద్వారా మీరు పావనంగా అవ్వాలి. రాముడు ఒక్కరే. అగ్ని అనే శబ్దాన్ని వినడం వల్ల సీత అగ్నిని దాటుకొని వచ్చిందని భావిస్తారు. ఎక్కడ యోగాగ్ని, ఎక్కడ స్థూల అగ్ని, ఆత్మ పరమాత్మతో యోగాన్ని ఉంచుకోవడం వల్ల పతితం నుండి పావనంగా అవుతుంది. రాత్రికి పగలు ఉన్నంత వ్యత్యాసముంది. ఆత్మలందరూ సీతలే. రావణుని జైల్లో శోకవాటికలో ఉన్నారు. ఇక్కడి సుఖము కాకిరెట్టతో సమానమైనది. స్వర్గ సుఖము అపారమైనది. కనుక పిల్లలు జ్ఞానరత్నాలతో జోలిని నింపుకోవాలి. ఎలాంటి సంశయము రాకూడదు. దేహాభిమానంలోకి రావడం వల్ల అనేక రకాలైన ప్రశ్నలు మొదలైనవి ఉత్పన్నమవుతాయి. తర్వాత తండ్రి ఏ కర్తవ్యాన్ని ఇచ్చారో అది చెయ్యరు. మనం పతితుల నుండి పావనంగా అవ్వడమే ముఖ్యమైన విషయము. ఏ సంకల్పాలు చేయవలసిన అవసరం లేదు. ఇది పతిత ప్రపంచం, అది పావన ప్రపంచం. పవిత్రంగా అవ్వడమే ముఖ్యమైన విషయం. పావనంగా ఎవరు చేస్తారో కొంచెం కూడా తెలియదు. మీరు పతితులు అని చెప్పినట్లయితే కోప్పడతారు. ఎవరు తమను తాము వికారులమని భావించరు. సీతారాములు లక్ష్మీనారాయణులు కూడా గృహస్థీలే కదా, వారికి కూడా పిల్లలుండినారు కదా అని వారు అడుగుతారు. అది నిర్వికారి ప్రపంచమని, అది శివాలయమని వారు మర్చిపోయారు. తండ్రి పిల్లలైన మీకు ఎన్నో యుక్తులు తెలియచేస్తూ ఉంటారు. వీరు తండ్రి, టీచర్, గురువు కూడా అయ్యారు. సర్వులకు సద్గతి ఇస్తారు. ఇక్కడ ఒక్క గురువు మరణించినట్లయితే వారి పిల్లలకు సింహాసనాన్ని ఇస్తారు. మరి వారు సద్గతికి ఎలా తీసుకువెళ్ళగలరు? సర్వుల సద్గతి దాత ఒక్కరే. రావణ రాజ్యంలో దుర్గతి, రామరాజ్యంలో సద్గతి ఉంటుంది. తండ్రి అందరినీ పావనంగా చేసి తీసుకువెళ్తారు. మళ్ళీ వెంటనే ఎవరు పతితులుగా అవ్వరు. నెంబర్ వారుగా కిందకి దిగుతారు. సతో ప్రధానం నుండి సతో రజోతమోగా అవుతారు. మీ బుద్ధిలో 84 జన్మల చక్రం ఉంది. ఇప్పుడు మీరు లైట్ హౌస్గా ఉన్నారు. జ్ఞానము ద్వారా ఈ చక్రం ఎలా తిరుగుతుందో తెలుసుకున్నారు. ఇప్పుడు మీరు ఇతరులకు మార్గాన్ని చూపించాలి. మీరంతా సైన్యము. మీరు మార్గాన్ని చూపించే పైలట్లకు. ఇప్పుడు శాంతిధామము, సుఖధామాలను స్మృతి చెయ్యండి. ఈ దుఃఖధామాన్ని మర్చిపోండి. మేము మీకు చాలా మంచి మార్గాన్ని చూపిస్తామని అందరికీ చెప్పండి. పతిత పావనుడు ఒక్క నిరాకార తండ్రి మాత్రమే. వారిని స్మృతి చేయటం ద్వారా మీరు పావనంగా అవుతారు. మీ ఆత్మపై తుప్పు ఏదైతే పట్టుందో అది తొలగిపోతుంది. భగవానువాచ మన్మనా భవ. శివ భగవానువాచ వినాశకాలే విపరీత బుద్ధి వినశ్యంతి. వినాశకాలే పరంపిత పరమాత్మపై ప్రీతి బుద్ధి విచయంతి. మీది ఎంత ప్రీతి బుద్ధిగా ఉంటుందో అంత ఉన్నతమైన పదవి లభిస్తుంది. దేహాభిమానంలోకి రావడం వల్ల ఉన్నత పదవిని పొందలేరు. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते। धारण జ్ఞాన రత్నాలతో మీ జోలిని నింపుకోవాలి. ఎలాంటి సంశయంలోకి రాకూడదు. సాధ్యమైనంత వరకు తండ్రిని స్మృతి చేసే పురుషార్థం చేసి పావనంగా అవ్వాలి. ఇతర ప్రశ్నలలోకి వెళ్ళరాదు.
ఒక్క తండ్రిపై సత్యమైన ప్రీతిని ఉంచుకొని తండ్రి సమానంగా మధురమైన శాక్రిన్గా అవ్వాలి. వరదానము: సదా జ్ఞాన సూర్యుని సన్ముఖంలో ఉండే అంతర్ముఖి స్వమాన్ధారి భవ. ఎలాగైతే సూర్యుణ్ణి ఎదురుగా చూడటంతో సూర్యకిరణాలు మనపైన పడతాయో, అలా ఏ పిల్లలైతే సదా జ్ఞాన సూర్యుడైన తండ్రి ఎదుట ఉంటారో వారు జ్ఞాన సూర్యుని సర్వగుణాల కిరణాలను స్వయంలో అనుభవం చేస్తారు. వారి ముఖంపై అంతర్ముఖత యొక్క ప్రకాశము సంగమయుగం యొక్క లేక భవిష్యత్తు యొక్క నశ కనిపిస్తుంది. ఇందుకు సదా ఇది అంతిమ గడియ అనే స్మృతి ఉండాలి. ఏ గడియలో అయినా ఈ శరీరం వినాశం అవుతుంది. కాబట్టి సదా ప్రీతి బుద్ధి కలవారిగా ఈ జ్ఞాన సూర్యుని సన్ముఖంలో ఉండి అంతర్ముఖత లేక స్వమానం యొక్క అనుభూతిలో ఉండాలి. స్లోగన్: సదా ఎగిరే కళలో ఎగరడమే జంఝాటల పర్వతాన్ని దాటుకోవటం. అవ్యక్త సూచన: పతివ్రతయే మహానత. ఇదే యోగి జీవితానికి ఆధారము. కొద్దిగా అంశమాత్రం కూడా సంకల్పంలో ఏ రకమైన అపవిత్రత ఉన్నా, ఎక్కడ అపవిత్రత యొక్క అంశముందో అక్కడ పవిత్రమైన తండ్రి స్మృతి అనగా వారు ఎవరు ఎలా ఉన్నారు అలా రాచాలదు. కాబట్టి మనస్సులో కూడా అపవిత్రత యొక్క అంశాన్ని సమాప్తి చేసి సంపూర్ణ స్వచ్ఛంగా అవ్వండి. సదా నేను పూజ్య ఆత్మను ఈ శరీరం అనే మందిరంలో విరాజమైన ఉన్నాను స్మృతి ఉండాలి. అచ్చా. ఓం శాంతి. శతం శుభం స్వాగతం స్వాగతం శివ బాబా సుమముల స్వాగతం. శతం శుభం స్వాగతం స్వాగతం శివ బాబా సుమముల స్వాగతం. భూఅంబరములు ప్రభవించే దశ దిశాంతములు పులకించే భక్తుల ఆశలు నెరవేరంగా అందరూ పరమ తండ్రిని పొందగా. భూఅంబరములు ప్రభవించే దశ దిశాంతములు పులకించే భక్తుల ఆశలు నెరవేరంగా అందరూ పరమ తండ్రిని పొందగా. శతం శుభం స్వాగతం స్వాగతం శివ బాబా సుమముల స్వాగతం. శతం శుభం స్వాగతం స్వాగతం శివ బాబా సుమముల స్వాగతం. భారత భూమి శుభదాయకము, ఆ భూమి సుఖదాయకము. భారత భూమి
శుభదాయకము ఆ భూమి సుఖదాయకము మధువనము మురళీరవములు కన్నుల విందుగా జ్ఞాన వృక్షములు మాటల కందని మది కొనియాడే శివ బాబా మీకు స్వాగతం శతం శుభం స్వాగతం స్వాగతం శివ బాబా సుమముల స్వాగతం రాత్రులను అంతముసేయగా సత్యయుగము స్వర్ణోదయమొచ్చే కలిరాత్రులను అంతముసేయగా సత్యయుగము స్వర్ణోదయమొచ్చే ఘోర పాపముల నీలి మబ్బులను సాగి ఉన్నది శుభోదయం ఆశల సూర్యుడు ఉదయించే శివ బాబా సుమముల స్వాగతం శతం శుభం స్వాగతం స్వాగతం శివ బాబా సుమముల స్వాగతం జన్మ జన్మల పుణ్య ఫలముగా బ్రహ్మతనువులో మీరు లభించే జన్మ జన్మల పుణ్య ఫలముగా బ్రహ్మతనువులో మీరు లభించే కల్పకల్పమును తోడై ఉండే పరమ సన్నిధి మాకు లభించే మంగళమయము ఈ ఆగమనం శివ బాబా సుమధుర స్వాగతం శతం శుభం స్వాగతం స్వాగతం శివ బాబా సుమముల స్వాగతం భూవంబరములు ప్రభవించే దశ దిశాంతములు పులకించే భక్తులాశలు నెరవేరంగా అందరూ పరమ తండ్రిని పొందగా శతం శుభం స్వాగతం స్వాగతం శివ బాబా సుమముల స్వాగతం శతం శుభం స్వాగతం స్వాగతం శివ బాబా సుమముల స్వాగతం శతం శుభం స్వాగతం స్వాగతం శివ బాబా సుమధుర స్వాగతం